హలో అండి. నేను ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న స్ప్రౌట్స్ తోటి మీకు కట్లెట్స్ తయారు చేసి చూపిస్తున్నానండి. ఇలా శనగలు, పెసలు తీసుకున్నాను. ఇవి స్ప్రౌట్స్ చేసుకున్నాను. వేసుకొని ఇలా మనం కట్లెట్స్ చేసుకుందాము. వీటికి క్యారెట్ తీసుకున్నానండి. ఒక క్యారెట్, ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఒక బీట్రూట్ ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం. ఉల్లిపాయ ముక్కలండి, పుదీనా, కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి, కొంచెం 2 పచ్చిమిర్చి అండి. ఇవన్నీ మిక్సీలో వేసేసుకుందాం. ఇప్పుడు స్ప్రౌట్స్ వేసేసుకొని తర్వాత మనం అన్నీ వేసేసుకుందాం. ఇంకా బీట్రూట్, క్యారెట్ ఇట్లా అన్నీ వేసేసుకుందాము. వేసుకొని వీటిని మెత్తగా చేసేసుకుంటే స్వీట్ కార్న్, అల్లము, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకోండి, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5, 6 అండి, కొంచెం పుదీనా వేసాను. అన్నీ వేసేసి ఇలా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టేసుకుందాము. దీనికి కొంచెం గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి ఇట్లా చక్కగా కలిపేసుకుందాము. ఇప్పుడు 2 స్పూన్స్ శనగపిండి వేసానండి. బియ్య పిండి అయినా వాడుకోవచ్చు. ఇట్లా అన్నీ కట్ చేసుకుని అన్నీ ఇట్లా కలిపేసుకొని పేస్ట్ చేసుకొని మొత్తం కట్లెట్స్కి రెడీ అయిపోయిందండి. ఇలా పిల్లలు సాయంత్రం వచ్చేటప్పటికి ఇలా వేడిగా కట్లెట్స్ చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు. ఇలా పాన్ పెట్టేసుకొని దీని మీద ఆయిల్ వేసుకొని నేను డైరెక్ట్గా దీని మీదే చేసేసుకుంటున్నానండి కట్లెట్స్. మనం చేతితోటైనా చేసుకొని దీని మీద వేసుకోవచ్చండి. ఇట్లా చేసేసుకొని వేసుకుంటే బాగా చక్కగా వేగి బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. అంతేనండి. చూడండి ఇప్పుడు తిప్పుకుందాం. మళ్ళీ వేగినాయండి. కొంచెం ఎర్రగానే వస్తాయండి, కానీ చాలా రుచిగా ఉంటాయండి. అంతేనండి. ఇప్పుడు జార్లో స్వీట్ చట్నీ చేసుకుందాము. దీనికోసం కొత్తిమీర తీసుకున్నాను, కొంచెం 2 టమాటాలు కట్ చేసుకున్నాను, తేనె యాడ్ చేసేసుకొని దీనికి తేనె యాడ్ చేస్తున్నాను. తర్వాత చట్నీ చేసేసుకోవడం, మిక్సీ వేసేసుకుంటే చట్నీ రెడీ అండి. ఈ కాంబినేషన్తో తీసుకుంటే చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.